రుద్రవీణ 3వ భాగం. ఆ రాత్రి తను కూర్చుని ఆ చెంబు మీద ఉన్న సంస్కృతమంతా కాగితం మీద రాసింది ఉజ్వల. ఉజ్వలకి సంస్కృతం రాయను చదవను బాగానే వచ్చు. అది రాస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే ఆమె ఒళ్ళు బిగుసుకుపోయింది. మిస్టర్ విజయ్, బొందితో కైలాసానికి శంకరుడిని చూడటానికి కాదు ఈ మంత్రం ఉపయోగించేది. మితిమీరిన మానవ దాహానికి అవి ఒక సాకు మాత్రమే. మీకు సంస్కృతం రాదు, అందుకే మీకు అసలు విషయం తెలియక వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మారు. నిజంగా వాళ్ళు మిమ్మల్ని వెంటాడుతున్నారంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు అనుకుంది కంగారుగా. అవి అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళి అతని దగ్గర ఉన్న మంత్రం చూసి ఈ విషయం అతనికి తెలియచేద్దామా అని మనసు తహతహలాడిపోయింది. ఏ పని చెయ్యాలన్నా అది రాత్రి సమయం, తెల్లవారేదాకా ఆగాలి. తెల్లవారిన తర్వాత తను అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేసరికి అతను అక్కడ ఉండాలి. అప్పుడు కదా తను అనుకున్నది సక్సెస్ అయ్యేది. ఆ రాత్రంతా మాగన్నుగానే నిద్రపట్టింది ఉజ్వలకి. తెల్లవారుతుంటే బద్ధకంగా లేచింది. ఆ చెంబు అతనికిచ్చి అతను కాపీ చేసిన కాగితాలు తీసుకొస్తే పోతుంది కదా అని అనుకుంది. అతనికి ఈ విషయం చెబితే రాగి చెంబు కాదు కదా, రాతి పలక కూడా ఇవ్వడు. అతను నిన్ననే చాలా ఆవేశంగా మాట్లాడాడనుకుంటూ అన్యమనస్కంగానే తన పనులు పూర్తి చేసుకోసాగింది. తమ మాటల ప్రభావం వాళ్ళ మీద ఎలా ప్రసరించిందా అని అనుకుంటూ చక్రధర్రావు కూడా ఆలోచనలతోనే గడిపాడు. సరిగ్గా 8:30 అయ్యేసరికి చక్కగా టాయిలెట్ అయి బయలుదేరింది ఉజ్వల. చేతిలో రాగి చెంబు లేకపోయినా దాని తాలూకు కాగితాలున్నాయి. అవి బ్యాగ్లో వేసుకుని బయలుదేరింది ఉజ్వల. ఆమె వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. అంతా అలహాబాద్ ట్రైన్లో బయలుదేరి వెళ్లారు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి. కానీ వాళ్ళెక్కడికి వెళ్లారో తెలియక ఉజ్వల చాలా బాధపడుతూనే ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆ మధ్యాహ్నానికే తిరిగి వచ్చారు అలహాబాద్ నుంచి అంతా. ఈరోజు మీరు మ్యూజియం చూసొస్తారా? అంతా సినిమాకు వెడదామా అని అడిగాడు అరుణ్. మీరు సినిమాకు వెళ్ళండి, నేను మ్యూజియం చూసొస్తాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమాలంటే అన్నాడు విజయ్. అతని ఉద్దేశం వేరు. తను మ్యూజియం చూసొస్తే వాళ్ళొచ్చేలోగా ఆ కాగితాలను పోస్ట్ చేయొచ్చు అనుకున్నాడు మనసులో. మీరు ఆ మాట అంటారని తెలుసు నాకు. మీరు కాస్త పెందరాడే బయలుదేరి వెళ్ళి సరిగ్గా మ్యూజియమే చూసిరండి, వేరే దానికోసం ట్రై చేయకండి అన్నాడు సుధీర్ హెచ్చరికగా. హర్నాథ్ శిథిలాలను దృష్టిలో పెట్టుకొని అలాగేనన్నట్టు తల పంకించాడతను. 4 గంటలకి బస్సులో బయలుదేరి సారనాథ్ చేరాడు. ఆ శిథిలాలు చూస్తుంటే అతని మనసు మళ్ళీ అటే లాగింది. అవి చూద్దామనిపించి అటే బయలుదేరబోయాడు. ఇంతలో అతని మెడ మీద ఎవరో గుద్దినట్లయింది. అతను వెనుదిరిగేలోగా కారు డోర్ తెరుచుకోవడం, అతన్ని అందులోకి లాగేయడం ఒక్క త్రుటిలో ఎవరూ అర్థం చేసుకోలేనంత వేగంగా జరిగిపోయింది. అతను స్పృహ కోల్పోతూ చూశాడు. అబ్రహం, విలియం కనిపించారు. రాత్రి 10 గంటలైనా విజయ్ జాడా జవాబు లేకపోయేసరికి అంతా ఆదుర్దా పడసాగారు. ఏమయ్యాడు అని. ఒకవేళ నిజంగానే ఆ శిథిలాలు అతనికి వచ్చిన కల నిజం కాలేదు కదా అని భయపడ్డాడు హరీంద్రనాథ్. ఎక్కడన్నా పడిపోయాడా, లేక ఏ బస్సు అందక నడిచి రాలేక ఎక్కడన్నా ఆగిపోయాడా అని ఆలోచించాడు అరుణ్. చిన్న బాబు కాదు కదా తప్పిపోవడానికి, అనారోగ్యం మనిషి కూడా కాదు. మరి ఏమైనట్లు? ఏమో, అతగాడు పూజలు పునస్కారాలంటూ చేస్తూ ఉంటాడు. అంతో ఇంతో వాక్శుద్ధి అతనికి వచ్చి ఉండవచ్చు. అతని మాటే నిజమైందేమో. ఆ ఫాలో అయ్యే విదేశీయులే అతన్నేమన్నా చేశారేమో అన్నాడు సుధీర్. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడిగాడు భగవత్. రేపు ఉదయం దాకా చూసి రేపు ఉదయం కూడా రాకపోతే అప్పుడు పోలీసుల సహాయం కోరదాం అన్నాడు అరుణ్. ఒకసారి ఉజ్వల చక్రధర్రావు గార్ల ఇంటికి వెళ్ళాడేమో ఎంక్వైరీ చేస్తే అన్నాడు హరీంద్రనాథ్. అదైనా రేపు ఉదయమే సాధ్యపడుతుంది. ఈ రాత్రిపూట ఏం చేస్తాం అని అడిగాడు. మొత్తం మీద ఆ రాత్రి ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. చీమ చిటుక్కుమన్నా విజయ్ వచ్చాడేమోనని లేచి కూర్చుంటూ అశాంతిగానే గడపసాగారు. తెల్లవారింది. సూర్యభగవానుడు తన డ్యూటీలో ప్రవేశించాడు. దంతధావనాది కార్యక్రమాలు ముగించి 7 గంటలకు విజయ్ కోసం ఎదురు చూశారు అంతా. కానీ అతని జాడ కనిపించలేదు. ఇక లాభం లేదని సుధీర్, హరీంద్రలు బయలుదేరారు ఉజ్వల అన్నగారింటికి. వాళ్ళిద్దరూ వచ్చేసరికి లోపల పూరీల పిండి ఒత్తుతున్న ఉజ్వల గబాల్న బయటకొచ్చింది. వేలాడబడిపోతున్న వాళ్ల ముఖాలు చూసేసరికి ఆమె కీడును శంకించింది. ఏమిటండి ఇలా హడావుడిగా వచ్చారు అని అడిగింది ఆదుర్దాగా. విజయ్ గారు నిన్న మీకేమన్నా కనిపించారా? లేదే, ఏం అని అడిగింది మరింత కంగారు పడిపోతూ. అతను నిన్న 4 గంటలకి సారనాథ్ మ్యూజియం చూసొస్తానని బయలుదేరాడు. మేము 6 గంటల ఆట సినిమాకు వెళ్ళాం.
అతను రానన్నాడు. అలా వెళ్ళినవాడు ఇంతవరకు తిరిగి రానేలేదు. మీకు తెలియచేద్దాం, ఇక్కడేమైనా మాట్లాడదామని వచ్చాడేమో అని అంటూ ఆగాడు సుధీర్. ఉజ్వల గుండె ఆగినంత పనైంది. మాకు మీరు మొన్న సాయంత్రం కనిపించడమే, ఇంతవరకు మళ్ళీ ఎవరూ కనిపించలేదు అంది ఖిన్నవదనంతో. ఆమెకు కళ్ళంబడి నీళ్లు గిర్రున తిరగసాగాయి. నిజానికి అతనెవరో తామెవరో కానీ అతను మాట్లాడే ధోరణికి తనని విశేషంగా ఆకర్షించాడు. అతను చేజిక్కించుకున్నవి సామాన్యమైనవి కావు. చివరికి అవే అతని వినాశనానికి దారితీశాయా అనుకుంది ఆవేదనగా. అంతలో విశ్వప్రసాద్, చక్రధర్రావు ఇద్దరూ బయటకొచ్చారు. మళ్ళీ అంతా చెప్పుకొచ్చాడు హరీంద్రనాథ్, సుధీర్లు. వింటూనే ఇద్దరు కొయ్యబారిపోయారు. అతను చెప్పింది కల అయి ఉండదు నాన్నగారు, అక్కడ అలాంటిదేదో జరిగే ఉంటుంది. ఆ అబ్రహం విలియం విజయ్ గారు ఎక్కడుంటే అక్కడికి వెంబడించడం నేను గమనించాను. యథార్థంగా జరిగింది చెప్తే హేళన చేస్తున్నారని ఇలా చెప్పి ఉంటాడు అన్నాడు విశ్వప్రసాద్. అవును విశ్వం, అతను కల అని చెప్పింది అబద్ధమేనని, యథార్థంగా అతనేదో చిక్కుల్లో పడ్డాడని నాకు నిన్ననే తట్టింది. మళ్ళీ వెళ్దాం అనుకుని నిన్న వెళ్ళలేక ఊరుకున్నాను. వాళ్లే ఏదో చేసుంటారు అన్నాడు చక్రధర్రావు బాధపడుతూ. ఆ మాటలు వినగానే ఇద్దరి ముఖాలు తెల్లగా పాలిపోయాయి. అదే నిజమైతే తమ మిత్రుడు డేంజర్లో పడినట్టే. పోలీసులకు ఫోన్ చేయమంటారా అని అడిగారు ఇద్దరు ఒక్కసారే. పదండి, మేము కూడా మీతో వస్తాం అంటూ షర్టు వేసుకోవడానికి లోపలికొచ్చారు ఇద్దరు. ఉండండి, నేను కూడా వస్తున్నానంటూ ఉజ్వల గబగబా చీర మార్చుకొని వదినగారిని అడిగి తాళాలు గుత్తి తమ సూట్ కేసులో తాళాలు కూడా తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని బయలుదేరింది. అందరూ కలిసి ఆంధ్ర ఆశ్రమానికి వచ్చారు. ఇప్పటికైనా విజయ్ వస్తే బాగుండు అన్న ఆశ అందరిలోనూ మిణుకుమిణుకుమంటోంది. లోపల ఉన్న మిగిలిన వారంతా ఆదుర్దాగా బయటకొచ్చారు. విజయ్ కనిపించాడా అంటూ ఆతృతగా వాళ్లే అడగడంతో మిణుకుమిణుకుమనే ఆశ కాస్త టప్పున ఆరిపోయి నిస్త్రాణగా లోపలికొచ్చారందరూ. ఉజ్వల, చక్రధర్రావు, విశ్వప్రసాద్ అంతా లోపలికొచ్చి పరిచిని దుప్పటి మీద కూర్చున్నారు. ఏమంటారు, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడిగాడు హరీంద్రనాథ్. ముందు ఒక్కసారి ఈ స్టూడెంట్లనిద్దరినీ సార్నాథ్ పంపండి. అక్కడ ఎవరైనా ఏమైనా చూశారేమో ముందు ఎంక్వైరీ చేయించండి. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంది ఉజ్వల. అవును, ఏ కళ్ళు తిరిగి పడిపోయినా, ఏం జరిగినా, మనిషి ఏ మూలన్నా పడి ఉన్నాడేమో ఒకసారి చూడటమే మంచిది అన్నాడు చక్రధర్రావు కూడా. ఆ పని మీద ఆ స్టూడెంట్లిద్దరూ వెళ్ళిపోయారు. నాకేం నమ్మకం లేదు ఆయన దొరుకుతాడని. మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిదేమో అన్నాడు విశ్వప్రసాద్. ఉజ్వల ఒకసారి బయటకు వెళ్ళి చూసింది. ఆ విదేశీయులు ఎక్కడన్నా కనిపిస్తారేమోనని. కనిపించలేదు. అనుక్షణం పాపం నీడలా వెంటాడేవాళ్లు లేరంటే విజయ్ని ఎక్కడో ఏదో చేశారో, మరెక్కడికైనా వెంట తీసుకుపోయారో, ఏదో జరిగింది. అందుకే ఈ నక్కల్లా కూర్చున్న ఇద్దరూ లేరు అని నిర్ధారించింది ఉజ్వల. నాన్నగారు, ఆ విదేశీయులిద్దరూ ఈ ప్రాంతాన లేరు చూశారా? దాన్ని బట్టి విజయ్ గారిని వెంబడిస్తూ ఎక్కడికి పడితే అక్కడికి తిరిగే ఆ ఇద్దరు ఒంటరిగా వచ్చిన విజయ్ని ఏదో చేయకుండా ఉంటారంటారా అని ప్రశ్నించింది తండ్రిని. అంతా ఒకసారి బయటకొచ్చి చూశారు. నిజంగానే వాళ్ళు కనిపించలేదు. అయితే ఏదో గొడవ జరిగిందన్నమాటే. ఎవరి ముఖాన నెత్తురు చుక్కలేదు. అనవసరంగా అతనన్న మాటల్ని నవ్వులాట కింద కట్టి అతనికి ఎవరూ రక్షణ లేకుండా పోయామే. ఇప్పుడేమయ్యాడో, ఉన్నాడో పోయాడో అనుకుంటూ పశ్చాత్తాపపడతారు. ఎవరు పశ్చాత్తాపపడినా జరగవలసినవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు వేరే జరగాల్సిందేముంది? ఇక మనకి ఫలానా అని తెలిసినప్పుడు ఎందుకు ఊరుకోవాలండి? ఆ ఇద్దరి పేర్లు మనకి ఎలాగో తెలుసుగా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరి అన్నాడు సుధీర్. ఇంతకీ విజయ్ గారి ఫ్యామిలీకి కూడా తెలియచేయాలి కదా అంది ఉజ్వల. ఆయనకి పిల్లలు లేరు, ఆవిడొక్కరే ఉన్నారు అని జవాబిచ్చాడు సుధీర్. వెళ్ళాక అక్కడ తెలియచేస్తే సరిపోతుంది. ఒకవేళ అవాంఛనీయ సంఘటన ఏదన్నా జరిగితే అప్పుడు మనమే తీసుకుని ఎలాగో పెడతాం కదా అన్నాడు హరీంద్రనాథ్. ఉజ్వల మాట్లాడలేదు. ఆమె విన్నంత వరకు శ్రద్ధగానే విన్నా. ఆ రోజున అతను కాపీ తీశాను అని చెప్పిన కాగితాలు ఎక్కడున్నాయి, అసలు ఒరిజినల్ రాగిరేకు అవెక్కడున్నాయి అన్నదే ఆమె తపన. అవి పట్టుకుని చదవగలిగితే మిస్టర్ విజయ్ ఎంత మోతాదు అపాయంలో చిక్కుకున్నాడో తెలుస్తుంది. దాన్ని బట్టి అతని ప్రాణాలు ఉన్నాయో పోయినాయో కూడా నిర్ధారించవచ్చు అనుకుంది ఉజ్వల. ఆ రోజు వచ్చినప్పుడే అతను తెచ్చిన సూట్ కేసు చూసింది. తన సూట్ కేసు లాంటిదే అది కూడా. అందుకే తాళాలు తనవి, తన వాటిలతో పాటు పనికొస్తాయని అందరివి కూడా తీసుకునొచ్చింది. ఇప్పుడు ఆ సూట్ కేసు తను తెరవగలగాలి. కానీ ఎలా? వీళ్ళంతా తెరిస్తే ఏమనుకుంటారో అనుకుంది సంకోచంగా. మీరు ఇక్కడుండండి, మేం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాం అన్నాడు సుధీర్. అలాగే వెళ్ళిరండి అన్నయ్య గారిని తోడు తీసుకుని అంది ఉజ్వల మనసులోనే ఎగిరి గంతులేస్తూ.
చక్రధర్రావు అక్కడే ఉన్నాడు. హరీంద్రనాథ్, సుధీర్, అరుణ్ కుమార్, విశ్వప్రసాద్ అంతా కలిసి బయలుదేరారు. ఉజ్వల మెల్లగా తన దగ్గర ఉన్న సూట్ కేస్ తాళాలతో ఆ సూట్ కేస్ తెరవడానికి ప్రయత్నించింది. చివరికి ఆమె శ్రమ ఫలించింది. సూట్ కేస్ మెల్లగా ఊడి వచ్చింది. అందులో చక్కగా ఒక పేపర్కు చుట్టిన రాగిరేకులు కనిపించాయి. అవి గబాల్ని అందుకుని తన హ్యాండ్ బ్యాగ్లో దాచేసి యథాప్రకారం మూసి తాళం పెట్టేసింది. అసలు ఒరిజినల్వే తన దగ్గర ఉన్నాయి, ఇంకా అతను తీసిన కాపీలెందుకు అనుకుంది. ఆమె విజయ్ని గురించి ఆలోచించే వేళ అతని కోసం అతని స్టూడెంట్లు సారనాథ్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ ప్రారంభించిన వేళ, మిగిలిన వారంతా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్ళిన వేళ, విజయ్ హరిద్వారం, హృషికేశం అన్నీ దాటి హిమవత్ పర్వత ప్రాంతాల దగ్గరున్నాడు అపస్మారక స్థితిలో. ఇక అతను రాడని, అతను తప్పకుండా అపాయంలోనే చిక్కుకున్నాడని నిర్ధారించుకుంది ఉజ్వల. సారనాథ్ వెళ్ళిన స్టూడెంట్లు కూడా ఏమీ సాధించలేకపోయారు. అతను ఎక్కడ దెబ్బతిని పడి ఉండటం కూడా జరగలేదు. ఏదన్నా గలాబా జరిగిందని కానీ, జరుగుతుండగా చూసిన వారు కానీ ఎవ్వరూ లేరు. అంత పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే జరిగిందని అర్థమైంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వారు తిరిగొచ్చారు. సారనాథ్ వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చారు. ఎవరు ఏం సాధించింది లేకపోయింది. అబ్రహం, విలియం అన్న పేర్లు తప్ప వాళ్ళెక్కడ దిగారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో చెప్పలేకపోయారు సుధీర్, హరీంద్రనాథ్లు. వాళ్ళని గురించి ప్రముఖంగా తెలుసుకుందామన్న అభిలాష వాళ్ళకి లేకపోవడం వల్ల ఏ విధమైన వివరాలు తెలియచేయలేకపోయారు. బెనారస్లో ఉన్న హోటళ్ళు, రైల్వే రిటైరింగ్ రూమ్లు అన్నీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అడ్రస్లు దొరుకుతాయన్న తలంపుతో టెలిఫోన్ డైరెక్టరీ దగ్గర పెట్టుకొని ఫోన్లు చేయడం ప్రారంభించాడు ఎస్ఐ. కళ్ళు తెరిచి చూసేసరికి మంచులో గడ్డ కట్టుకుపోతున్నట్టున్నాడు విజయ్. చలికి గజగజ వణికిపోతున్నాడు. దుప్పటి లేదు, బట్టలు లేవు. ఉన్నది హిమాలయ పర్వత ప్రాంతం. మెల్లగా లేచి ఒక్కొక్కటి గుర్తు చేసుకోసాగాడు. ముందు ఆకలి, చలి అతన్ని నిలువున ఊపేస్తున్నట్లున్నాయి. తనెక్కడున్నాడో, ఎన్ని రోజులైందో తనిక్కడ పడి ఉండి అనుకుంటూ వాచీ కోసం చూశాడు. అది అతని జేబులో ఉంది. జేబులో ఏమేం ఉండాల్సింది గుర్తు చేసుకోసాగాడు. పెన్ను, డైరీ, పర్సు, అందులో డబ్బు. ఆ పర్సులో ఉజ్వలకు చూపించాలనుకున్న రాగిరేకుల తాలూకు నకలు కాగితాలు. ఏవి ఇవన్నీ? వాచి ఉంది, పెన్ను పక్కన పడిపోయింది, డైరీ కూడా మంచులో పడిపోయింది. మరి పర్స్ ఏమైందో? అది ఆ మంచు ముద్దల్లో ఇరుక్కుపోయి ఉంటే మంచు కరిగాకైనా కనబడుతుంది, లేకపోతే ఇక అంతే సంగతులు. అతని రేడియం డైల్ వాచిలో డేట్ చూశాడు. వాచి ఆడుతూనే ఉంది. ఆ వాచి మెల్లగా చేతికి పెట్టుకున్నాడు. తనిప్పుడు ఎట్నుంచి ఎలా వెళ్ళాలి? అసలు ఇది ఏ ఊరు? ఎవరినన్నా అడుగుదామంటే అతనికి ఎవరూ కనిపించలేదు. తను మెల్లిగా ఓపిక చేసుకుని వెడితే తప్ప ఏం లాభం లేదు. కానీ ఎలా వెళ్ళేది? ఈ మంచులో ఎలా నడిచేది? సూర్యభగవానుడు కనికరించి ఇదంతా కరిగించి దారి చూపించకూడదు అనుకున్నాడు. బట్టలు లేవు, డబ్బు లేదు, ఆకలి దంచేస్తోంది. తిందామంటే ఏం కనిపించవు. ఈ స్థితిలో తను ఓ లెక్చరర్నని, నెలకి 4 అంకెల సంపాదన పరుడని చెబితే ఎవరైనా నమ్ముతారా అని అనుకున్నాడు విషాదంగా నవ్వుకుంటూ. కనబడకపోయినా గడ్డం బాగా పెరిగిపోయింది. చేతికి గరుగ్గా తగులుతోంది. అతనికి ఒక్కొక్కరు గుర్తు రాసాగారు. ముందు ఉజ్వలే గుర్తుకొచ్చింది. ఆ తర్వాత అతని మిత్రబృందం గుర్తొచ్చారు. ఆ తర్వాత తన ఇల్లు, పశ్యంతి అందరూ గుర్తొచ్చారు. పశ్యంతి వాళ్ళింటికి వెడతానంది. బహుశా వెళ్లే ఉంటుంది. తనిక్కడ చిక్కుపడినట్టు ఆమెకెవరు చెబుతారు? ఉత్తరం రాయాలన్నా తన దగ్గర 10 పైసలు లేవు. అసలు తనిక్కడి నుంచి బతికి బయటపడినప్పుడు కదా ఇంటిని గురించి, తన ఉద్యోగం గురించి, స్నేహితుల్ని గురించి ఆలోచించేది. తనకి మృత్యువు ఇక్కడ ఈ విధంగా రాసిపెట్టి ఉంది. ఎందరో రాతల్ని కనుక్కుందామని బయలుదేరిన తన రాత ఎలా ఉన్నది, తన నుదుట బ్రహ్మ ఏ విధంగా రాశాడు అన్నది తెలుసుకోలేకపోయాడు. తన బెనారస్ ఎందుకు వెళ్ళాలి? వెళ్ళినవాడు వెళ్ళినట్లు ఊరుకోక ఆ శిథిలాలలో రాతి పలకని ఎందుకు కదిలించాలి? ఇదంతా తన తలరాత కదా అనుకున్నాడు పరితాపపడుతూ. ఎంత పరితాపపడినా అతనికేం లాభం లేకపోయింది. ఆ పర్సులో ఉజ్వలకి పంపాలని ఆ కాగితాలు పెట్టుకున్నాడు. అవి కూడా పోయినాయి. తన సూట్ కేస్ తాళం చెవులు ఎక్కడ పోయాయో. ఇన్నింటికి కారణభూతమైన అబ్రహం, విలియంలంటే చెప్పరాని ఆగ్రహం కలిగింది. కానీ ఏం చేస్తాడు? ఏం చేయడానికైనా వాళ్ళిక్కడుంటేగా. వాళ్లే ఆ పర్సు కాజేశారేమో. ఆ కాగితాలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుందా? ఇంతకీ వాళ్ళేమైనట్టు? తన కోసం తన లెక్చరర్లు వెతికి ఇంటి ముఖం పట్టారా? అసలు వాళ్ళు ఊహించారా తను కిడ్నాప్ చేయబడ్డాడని? వాళ్ళు తను చెప్పిన కలనే నమ్మలేదు. తన్ని కిడ్నాప్ చేశారంటే నమ్ముతారా అని
అనుకున్నాడు దిగులుగా. మనసంతా గజిబిజిగా ఉంది. ఏం ఆలోచించాలన్నా మెదడంతా మొద్దుబారినట్లుంది. ఏదో సామెత చెప్పినట్లు వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. తను ఇంత దగ్గర పెట్టుకున్న రాగిరేకులోని మంత్రాల అర్థమేమిటో, ఆ చెంబు మీద ఉన్న దాని అర్థమేమిటో తాను తెలుసుకోలేకపోయాడు. కానీ అబ్రహం విలియంల ఆగ్రహానికి మట్టుకు గురై ఇక్కడ పడిపోయాడు. ఆ చెంబు ఎవరి దగ్గరుంటే వాళ్ళకి కష్టాలొస్తాయని వాళ్ళు ముందే చెప్పారు. తనకు అలాగే జరిగింది. కాస్తా కూస్తా కష్టం కాదు, చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి. ఇప్పుడు తన్నిక్కడ ఆదుకునేవారెవరు? అమ్మా శైలపుత్రి, నువ్వి హిమవంతుని పుత్రికవి. సదా శంకరునితో గౌరీ శంకర శిఖరంలో విహరిస్తావని ఎందరో వర్ణించారు. నా ఇలవేల్పుగా ఉన్న తల్లివి. నన్నీ విధంగా ఇక్కడ చిక్కుల్లో పడేసి ఉంచుతావా? నాకు ఏదో దారి చూపించు అన్నాడు 2 చేతులు జోడించి. అంతకంటే ఆ క్షణంలో వేరే దారి కనిపించలేదు. మానవులు కష్టంలో చిక్కుకున్నప్పుడు తనకి అతీతమైన శక్తి ఏదో తనని కాపాడుతుందని నమ్ముతూ, అలా కాపాడాలని కోరుకుంటూ భగవంతుని స్మరించడం, ఏదో తనని కాపాడకపోతుందా అని ఆశపడుతూ ఆ శక్తి కోసం ఎదురుచూస్తూ రోజులు నెట్టించడం మానవ నైజం. దానికి తగినట్టే కొందరికి ఆ దైవం అలా కరుణిస్తాడు కూడా. ఎవరయ్యా నువ్వు? ఎక్కడిదో కంఠం వినిపించి తుళ్ళిపడ్డాడు. అంతేనా? తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మరీ తెల్లబోయాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. నల్లని ఆకృతి చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు జలధరించక మానదు. ముఖాన కుంకుమ బొట్టు, క్రింద సన్నగా తెల్లని బూడిద రేఖ, చేతికి ఎర్రని దారం కట్టుకున్నాడు. పంచ షర్టు ధరించాడు. ఎవరు బాబు నువ్వు అని అడిగాడు మళ్ళీ. దారి తప్పి ఇటొచ్చిన బాటసారిని వెంటనే జవాబిచ్చాడు విజయ్. అలాగా, నువ్వు నాతోరా, ఈ పూటకి మా ఇంట్లో ఉండి నీ భవిష్యత్ ప్రయాణం నిర్ణయించుకుందు గాని అని అన్నాడతను. మీరెవరు అని అడిగాడు విజయ్ ఆశ్చర్యంగా. నేను ఒక దానికోసం వెతుకుతున్న పదికుడిని అని జవాబిచ్చాడతను. విజయ్ మాట్లాడలేదు. రా అలా వెడదాం. ఈ చలికి నకనకలాడుతూ కొయ్య ముక్కలా బిగుసుకుపోతూ ఇక్కడ ఎంతసేపు పడుంటావు అన్నాడు అతను. మీ పేరు అన్నాడు విజయ్ అతను వెనకే నడుస్తూ. నా పేరు ఏదో నీ ఇష్టమైంది పెట్టుకో అన్నాడు నవ్వుతూనే. విజయ్ మాట్లాడలేదు. పోనీ నీ పేరు చెప్పు అన్నాడు అతను ముందుకు నడుస్తూ. నా పేరు విజయ్. బాగుంది, నా పేరు అడిగావు కనుక చెబుతున్నాను. నా పేరు గిరిప్రసాద్ అన్నాడు అతను ముందుకు నడుస్తూ. ఇది ఏ ఊరు? ఇది నేపాల్ అనుకో. నేపాలా అన్నాడు ఆశ్చర్యంగా విజయ్. అవును, కాఠ్మండు పశుపతినాథ దేవాలయం ఇక్కడికి 2.5 మైళ్ళ దూరంలో ఉంది అన్నాడతను ముందుకు నడుస్తూ. నడిచే ఓపిక వీసమెత్తు లేదు. తను పడుకున్న చోటు బోరుకు చాలా దూరం. మీరీ నేపాల్లోనే ఉంటారా అని అడిగాడు విజయ్. లేదు, నేను గౌహతి నుంచి వచ్చాను. ఇక్కడి నుంచి టిబెట్ వెళ్ళాలని నా అభిమతం అంటూ చెప్పాడు గిరిప్రసాద్. టిబెట్ దేనికండి అని అడిగాడు విజయ్. అది తర్వాత చెబుతాలే అన్నాడతను. విషాద వదనాలతో అంతా స్వస్థలానికి తిరిగొచ్చారు విజయ్ కోలెక్చరర్సు. తమతో కూడా వచ్చిన విజయ్ ఏమయ్యాడో అజాపజా లేకుండా పోయాడు. అక్కడ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. తామేదో విహారయాత్రకు వచ్చిన వాళ్ళు. ఎంతని డబ్బుంటుంది? రోజుల తరబడి ఎక్కడ మటుకు ఉండగలరు? బాధ్యతలన్నీ విశ్వప్రసాద్కి అప్పగించి ఇంకా తిరుగుముఖం పట్టారు. మిత్రుని సూట్ కేసు వగైరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ కబరు అతని భార్యకు అందించాలి. తమ దురదృష్టం కాకపోతే ఇలాంటి వార్తలు మోసుకొని వాళ్ళ ఇళ్లల్లో చెప్పవలసి రావడం ఎంత బాధాకరంగా ఉంటుంది. సుధీర్, హరీంద్రనాథ్ ఇద్దరూ వెళ్లారు విజయ్ ఇంటికి. పశ్యంతి ఇంట్లో లేదు, తాళం పెట్టి ఉంది. ఆ పక్క వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆమె పుట్టింటికి వెళ్ళిందని చెప్పారు. ఆమె పుట్టిల్లు ఊరి పేరైతే తెలుసుగాని అడ్రస్ తెలియచేయలేకపోయారు ఎవ్వరూ. ఏలూరని మాత్రం తెలిసింది, అంతే. ఏలూరులో ఎక్కడో చేసేది లేక తిరిగొచ్చారింటికి. పోనీ ఇది ఒకందుకు మంచిదే. ఏదో ఒకనాడు విజయ్ ఇల్లు చేరే అవకాశం ఉందేమో అన్నాడు అరుణ్. అందుకు అంగీకరించలేదు సుధీర్. అతను ఖచ్చితంగా ఎవరి చేతుల్లోనో పడ్డాడు. ఎందుకు పడ్డాడో తమకు తెలియదు. విశ్వప్రసాద్ వాళ్ళు అన్నట్టు అతని చేతికి ఏవో రాగిరేకులు దొరికుంటాయి. వాటి విలువ, వాటి శక్తి తెలిసిన వాళ్ళు అతన్ని ఏదో చేసి అవి తస్కరించారో, ఇతను ఎదురు తిరిగితే హతమార్చారో తెలియదు. మొత్తం మీద అతను రావడం అసంభవం. ఇప్పటికీ అతను కనిపించకుండా పోయి 10 రోజులు దాటిపోయింది. ఇంకా ఏమొస్తాడు? వచ్చినా రాకపోయినా ఆవిడికి ఇంతట్లో తెలిసేదేం లేదు. ఆవిడ కానీ ఆవిడ తాలూకు వాళ్ళు కానీ ఎంక్వైరీకి వస్తే తప్ప. పోనీ పేపర్ ప్రకటన ఇచ్చి ఆవిడని పిలుద్దామా అని అడిగాడు అరుణ్. ఎందుకు లేవయ్యా అనకూడదు కానీ అతని డెడ్ బాడీ ఏమన్నా మనం వేసుకొస్తే ఇలాంటివన్నీ తప్పనిసరి. మనం ఏది చేద్దామన్నా మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. మనం ఏది నిర్ధారించలేము కదా.
కానీ ఇంకా కొన్నాళ్ళు ఇలాగే జరగని భగవంతుడెలా లిఖిస్తే అలా అవుతుంది అన్నాడు హరీంద్రనాథ్. చివరికి ఎటు తేల్చుకోలేక అలాగే వాయిదా వేశారు. తండ్రి చక్రధర్రావుతో తిరిగి వచ్చేసింది ఉజ్వల హైదరాబాద్కి. ఆ రాగి రేకుల మీద రాసిందేమిటో అతనికి తెలియకపోయినా ఆమె బాగానే గ్రహించింది. అది బొందితో కైలాసము కాదు, వైకుంఠము కాదు. ఆ మంత్రం 5,000 సార్లు జపించి పరమ నిష్ఠాగరిష్ఠుడైన 5 వీసల నెయ్యితో 5 రోజులు హోమం చేస్తూ 6వ రోజున ఎడమకాలి వేలు నరికి ఆ హోమంలో పడేస్తే ప్రపంచాధిపత్యం వస్తుంది. అన్ని దేశాల వారిని పాదాక్రాంతం చేసుకొని సార్వభౌమాధిపత్యం సంపాదించవచ్చు. మాటకు తిరుగుండదు, పవర్కు తిరుగుండదు. ఇష్టమైన వాళ్ళని, అయిష్టమైన వారిని అందరినీ కాలి క్రింద చెప్పులా అణిచి ఉంచవచ్చు. అందులో ఏ ఒక్కటి చదవలేదు విజయ్. వాటిల్ని పాపం తెలుసుకోకుండానే బలైపోయాడు. ఆ రోజంతా ఆలోచించిన ఉజ్వల తను వీటిల్తో ఇక్కడ ఉండటం కూడా ప్రమాదమేనని గ్రహించి తండ్రితో చెప్పింది, మనం వెళ్ళిపోదాం అని. చక్రధర్రావు వెంటనే అంగీకరించాడు. తను వీటిల్ని సురక్షితంగా ఉంచాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మార్గం. ఆ అబ్రహం, విలియం విజయ్ని ఎత్తుకుపోయారు. వాళ్ళు ఏమాశించి అతన్ని అపహరించారో అవి అతని దగ్గర లేనే లేవు. అతన్ని ఎక్కడో బంధించేసి ఉంచి మళ్ళీ వెనక్కి రావచ్చు. ఆ రావడంలో తమ ఇంటికి విజయ్ రావడం, ఇక్కడ మాట్లాడటం, తామంతా అక్కడికి వెళ్ళడం అన్నీ చూశారు కనుక తమ మీద అనుమానం వచ్చి ఇక్కడికి నిఘా ప్రారంభించవచ్చు. అంచేత సాధ్యమైన త్వరగా తనిక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం అనుకుంటూ తండ్రికి చెప్పి ఆనాడే ప్రయాణం కట్టించింది. పోతూ అన్నగారిని హెచ్చరించింది, వాళ్ళు కనుక ఇక్కడ నిఘా వేసినట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు అప్పగించమని. మా ఇంటికి రా అని గిరిప్రసాద్ అంటే అది ఎంత గొప్ప ఇల్లు అనుకున్నాడో విజయ్. అది ఒక శిథిలం లాంటి చిన్న గది. దానికి పడిపోయిన గోడలే తప్ప పైన ఆచ్ఛాదన లేదు. సూర్యచంద్రుల్ని నిరాఘాటంగా ఇంట్లో కట్టి వేసుకోవచ్చు. ఆ పడిపోయిన గోడలు, పడిన మట్టి, రాళ్ళు అన్నీ తొలగించి శుభ్రం చేసుకొని అక్కడే ఓ పక్క పొయ్యి పెట్టుకొని వండుకుంటూ తిని అక్కడే పడుకుంటాడు గిరిప్రసాద్. ఒక కుండలో నీళ్లున్నాయి, దాహంగా ఉంది అన్నాడు విజయ్. అదిగో ఆ కుండలో నీళ్లున్నాయి, తాగు అంటూ పొయ్యి దగ్గరికి నడిచాడు. బూడిదంతా పక్కకి నెట్టి చితుకులు వేసి మళ్ళీ పొయ్యి రాజేశాడు. పెనం పెట్టి 4 చపాతీలు కాల్చాడు. చింతపండు రసం తీసి ఉప్పు కారం వేసి ఉడకబెట్టాడు. ఇదిగో ఈ పులుసు నీళ్లతో నంజుకుంటూ తిను అంటూ 2 చపాతీలు ఎండిపోయిన ఆకులో వేసి పక్కన మట్టి మూకుడులో ఆ చింతపండు కాచిన నీళ్లు పోసి అందించాడు. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అని ఆకలితో మండిపోతున్న అతని కడుపులో ఆ చింతపండు నీళ్లు, ఆ చపాతీలు అమృతంలా తోచాయి. గబగబా తినేశాడు విజయ్. ఇంతకీ మంచి గది ఇక్కడ దొరకదా అని అడిగాడు విజయ్. దొరుకుతాయి, డబ్బు పడేస్తే. కానీ ఎందుకు పడేయాలి? మనం ఉండే 4 రోజుల భాగ్యానికి అంతంత డబ్బు ఇక్కడ గదులకి తిండికి తగలేస్తే నేను అనుకున్న చోటికి వెళ్ళను లేను, నా పని సాధించను లేను. విలాసవంతమైన జీవితం గడపడానికి నేను మంత్రిగారి కొడుకును కాను, పెద్ద సినిమా యాక్టర్ను కాను అన్నాడు గిరిప్రసాద్. ఒకవేళ వానొస్తే అని అడిగాడు విజయ్ అమాయకంగా. వానొస్తే రాని, ఇక్కడ పాడైపోయేవేమీ లేవు. ఏవో 4 బట్టలు, అవి చేతి సంచిలో ఉంటాయి. అవి తడిసినా నాకేం పెద్ద పట్టింపు లేదు. ఆ కాసేపు ఏ అరుగు మీదో చూరు కిందో గడిపేయడమే అంటూ తేలిగ్గా కొట్టిపారేశాడు గిరిప్రసాద్. ఆ మాట కూడా విన్నాక ఇతను సాధారణ వ్యక్తి కాదు అని గ్రహించాడు విజయ్. ఆ కాస్త తిండి కడుపులో పడ్డాక నిద్ర తూలుకొచ్చింది విజయ్కి. నీకు నిద్రొస్తున్నట్టుంది, అదిగో అక్కడ పడుకో అంటూ చూపించాడు. అలాగే చెయ్యి అడ్డం పెట్టుకొని నిద్రలోకి జారిపోయాడు విజయ్. అది పావుగంటే. ఆ తర్వాత మెలకువ వచ్చేసింది. గిరిప్రసాద్ కూర్చుని ఏవో గీతలు గీస్తున్నాడు కాగితం మీద. ఏం చేస్తున్నారండి అని అడిగాడు విజయ్ ఆశ్చర్యంగా. ఏం లేదు, నేను అస్సాం నుంచి వచ్చాను. ఎందుకో తెలుసా? తంత్ర శాస్త్రాన్ని కూలంకషంగా తెలుసుకోవాలని అంటూ ఆగి పరిశీలనగా అతని ముఖం చూశాడు. అతను ఆశించిన ఎఫెక్ట్ రానే వచ్చింది విజయ్లో. అతని ముఖంలో సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. తన నేత్రాలను మరింత విశాలం చేస్తూ అతని వంకే చూశాడు. ఏం అలా చూస్తున్నావు అని అడిగాడు గిరిప్రసాద్. ఏం లేదు, అస్సాం నుంచి ఇక్కడికి రావడం దేనికి? అస్సాంకే కామరూప దేశం అని పేరుంది కూడా. అదే తంత్రశాస్త్రానికి ప్రసిద్ధి కదా. అందులో గౌహతిలోని కామాఖ్య దేవాలయం సుప్రసిద్ధం కదా అన్నాడు విజయ్. గిరిప్రసాద్ సన్నగా మందహాసం చేశాడు. పర్వాలేదు, కుర్రాడు లైన్లోనే ఉన్నాడనుకున్నాడు. నేను అదే అనుకునే అక్కడికి అంటే గౌహతి వెళ్ళాను. అక్కడ ద బ్రూఫర్లో తాంత్రికాచార్య పండిత లోకనాథ శాస్త్రి గారిని కలుసుకున్నాను. ఆయన అన్నది ఏమిటంటే, నాయనా, తంత్రశాస్త్రానికి నిలయాలు ఒక్క అస్సాంలోనే కాదు,
నేపాల్, సిక్కిం, టిబెట్, పశ్చిమ బెంగాల్, బీహార్లలో కూడా తంత్రశాస్త్రంలో నిష్ణాతులైన వారెందరో ఉన్నారు. నీకొక సలహా ఇస్తాను. నువ్వు ఎలాగైనా నేపాల్ చేరుకొని భూటాన్లో ఉన్న తాంత్రికాచార్య పండిట్ దేవదత్త శాస్త్రిని కలుసుకో. ఆయన కాళ్ల మీద పడి ఆయన శుశ్రూష చెయ్యి. నీ మనోభీష్టం నెరవేరగలదు అంటూ ఆశీర్వదించి పంపారు అంటూ ఆగాడు గిరిప్రసాద్. అందుకని మీరిక్కడికి వచ్చారన్నమాట అన్నాడు కుతూహలంగా విజయ్. అవును, నేనొచ్చిన దరిద్రపు వేళ ఎటువంటిదో కానీ ఆయనేదో ఊరిపోయాడు. రాత్రికి వస్తాడని ఇందాక చెప్పారు. వెళ్ళి కనుక్కుంటే నేను ఇక్కడికి వచ్చి వారం రోజులైంది. ఈ వారం నుంచి ఇదే తిండి తింటూ ఇలాగే పడి ఉంటూ కాపలా కాస్తున్నాను అన్నాడు గిరిప్రసాద్ విచారంగా. నేపాల్ రావడానికి వీసా కావాలిగా సందేహంగా అడిగాడు విజయ్. కావద్దా మరి? డార్జిలింగ్లో నేపాల్ హై కమిషనర్ని పట్టుకొని నేపాల్లో ఏడాది ఉండటానికి వీసా సంపాదించాను అన్నాడు గర్వంగా గిరిప్రసాద్. పశుపతినాథ దేవాలయం కాఠ్మండ్లో ఉంది. ఆ దేవాలయం పక్కన 20వ నంబర్ గల్లీలో ఉంటున్నాడు పండిట్ దేవదత్త శాస్త్రి. ఆయన్ని మనం కలుసుకోవాలి. నువ్వు నాతో వస్తావా అని అడిగాడు గిరిప్రసాద్. తప్పకుండా వస్తాను అన్నాడు ఉత్సాహంగా విజయ్. నా లుంగీ ఇస్తాను, కట్టుకుని ఆ బట్టలు జాడించి ఆరేసుకో అంటూ లుంగీ ఇచ్చి తనలా బయటికి వెళ్ళాడు గిరిప్రసాద్. ఆ పనిలో పడిపోయాడు విజయ్. గిరిప్రసాద్ అంటే సంపాదించాడు వీసా, మరి తనకెలా వస్తుంది అనుకున్నాడు సాలోచనగా. తననెవరన్నా వీసా చూపించమంటే అని హడలిపోయాడు. నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా మారుతుంటే గిరిప్రసాద్ చెప్పిన రేపు రానే వచ్చింది. తెల్లవారగానే అన్నీ సర్దేసి అతన్ని తీసుకుని బయలుదేరాడు గిరిప్రసాద్. మొత్తం మీద 20వ నెంబరు గల్లీ పశుపతినాథ దేవాలయం దగ్గర వెతికి పట్టుకున్నాడు. పండిత దేవదత్త శాస్త్రి తాంత్రిక్ అన్న బోర్డు కూడా ఉంది. అక్కడే నిలబడి స్వామి అని పిలిచాడు గిరిప్రసాద్. 45 దేవదత్త శాస్త్రి లోపల కాళికాదేవి పూజలో నిమగ్నమై ఉన్నాడు. అతనికి స్వామి అన్న పిలుపు లీలగా వినిపించింది. పూజ ముగించి బయటకొచ్చాడు దేవదత్త శాస్త్రి. ఆయన్ని చూస్తూనే కాళ్ల మీద పడిపోయాడు గిరిప్రసాద్. అలా పడిపోయినవాడు అలాగే ఉండిపోయాడు. కళ్ళంబడి నీళ్లు జలజల రాలి దేవదత్త శాస్త్రి పాదాలను అభిషేకిస్తున్నాయి. కంఠం రుద్ధమవుతోంది. ఎవరినాయనా నువ్వు? ఏమిటి నీ కోరిక అని అడిగాడు దేవదత్త శాస్త్రి. స్వామి, మీరు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి. అలా చేర్చుకుంటాననేదాకా మీ పాదాలను వదిలేది లేదు అన్నాడు గిరిప్రసాద్. విజయ్ మాత్రం నిలబడి ఈ తతంగమంతా చూస్తున్నాడంతే. నువ్వెక్కడి నుంచి వచ్చావు నాయనా అని అడిగాడు శాస్త్రి. ఎక్కడో ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా నుంచి వచ్చాను అన్నాడు గిరిప్రసాద్. ఏం ఆశించి ఈ తాంత్రిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు శాస్త్రి. డబ్బు. కూర్చుంటే డబ్బు, నుంచుంటే డబ్బు. ధన కనక వస్తువాహనాలతో అందరి కళ్ళు కుట్టిపోయేలా, ఈర్ష్యతో చచ్చేలా నేను వైభవోపేతమైన జీవితం గడపాలి. నేను ధనహీనుడిని కావడం చేత లోకంలో అందరి చేత హేళన చేయబడుతూ ఇంతకాలం రోజులు నెట్టుకొచ్చాను. ఇకపై అలా దూషణ తిరస్కారాలను భరించే శక్తి లేదు. ఎంత కష్టపడినా రోజుకు 10 రూపాయలు కనబడటం లేదు నాకు. చాలా కష్టంగా ఉంది. జీవితం దుర్భరమైపోయింది. ఏదో మిరాకిల్ జరగాలి. నేను ధనవంతుడిని కావాలి. అందుకు శీఘ్రంగా సిద్ధించే ఈ తంత్రశాస్త్రమే నాకు మహాబాగు అనిపించింది అంటూ దాచకుండా అంతా చెప్పేశాడు గిరిప్రసాద్. నాయనా, ఈ తంత్రవాదుల్లో వామాచారమని దక్షిణాచారమని 2 రకాలున్నాయి అన్నాడు దేవదత్త శాస్త్రి. అంటే ఏమిటి? కుతూహలంగా అడిగాడు విజయ్. వెనక పాలసముద్రం మదించినప్పుడు సురా కలశంతో ఎర్రని చీర, పచ్చని రవిక తొడిగిన పచ్చని కుందనపు బొమ్మ, ఒక త్రిలోక మోహిని ఉదయించింది. శుక్రాచార్యుల ప్రభావంతో ఈ దేవతలను జయించి అసురులు ఆ సురను తాగారు. ఎవరైతే ఆనాడు ఆ సురాపానం చేశారో వాళ్లంతా వామాచారులయ్యారు. సురాపానమత్తులైన వారు మళ్లీ దేవతలతో కలిసి అమృతమథనం చేయగా ఈసారి లభించిన అమృతం విష్ణుమాయ వల్ల దేవతలకు దక్కింది. ఇది తాగిన వారంతా దక్షిణాచారులయ్యారు. దక్షిణాచారం చేసేవారు వామాచారంలోకి దిగకూడదు. వామాచారం చేసేవారు దక్షిణాచారంలోకి మారకూడదు. దక్షిణాచారంలో సిద్ధికి టైం పడుతుంది. ఎవరు ఏది ఎన్నుకుంటారో వారు అదే పరిపూర్ణంగా ఉపాసించాలి. వేదమంత్రం పరమైంది దక్షిణాచారం. అది మనమే ఎందుకు చేయాలి అనుకుని శీఘ్రంగా ఫలితమిచ్చే వామాచారంలోకి మారి సురాపానంతో మంత్రజపం చేయదలుచుకుంటే మిగిలేది బూడిదే, ఉభయ భ్రష్టుత్వం. అలాగే వేద విద్యను వామాచార పద్ధతిలో సాధిద్దామనుకోవడం కూడా బుద్ధిహీనతే. దానివల్ల ఏమీ మిగలదు. మీరేది నిర్ణయించుకుంటారు అని అడిగాడు దేవదత్త శాస్త్రి.
ఆలస్యం అవని, ఈ జన్మంతా పట్టని నేను దక్షిణాచారమే ఎన్నుకుంటాను అన్నాడు విజయ్. మళ్ళీ జన్మ ఉందో చచ్చిందో, ఉన్న మానవుడిగా పుడతామో ఏం చేస్తామో, ఈ క్షణంలో 1 ఏడాదిలో నాకు ఫలితమిచ్చే తంత్రశాస్త్రం కావాలి. అది ఏదో ఏ విధంగానో మీరే చెప్పాలి అన్నాడు గిరిప్రసాద్. ఒక్క క్షణం ఆ ఇద్దరి వంక చూశాడు దేవదత్త శాస్త్రి. నిన్ను నా శిష్యుడిగా చేర్చుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నా దగ్గర 15 మంది దాకా ఉన్నారు ఈ తంత్రశాస్త్రం నేర్చుకుంటున్నవారు. ఇది ఒక విధంగా గురుకులం లాంటిది. ఇక్కడే ఉండాలి, ఇక్కడే భోంచేసి పడుకుంటూ చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉండాలి. అప్పుడు కానీ ఏమీ ఫలితం రాదు అన్నాడు దేవదత్త శాస్త్రి. ఆ మాటలు అమృత మధురంగా అప్పటికప్పుడే తాతా బిర్లాల వారసుడిలా, డబ్బుతో మూలుగుతున్నవాడిలా పరమానందంతో ఊగిపోయాడు గిరిప్రసాద్. ధన్యుణ్ణైపోయాను, ఇక నేను కోటీశ్వరుణ్ణి అయిపోయినట్టే అన్నాడు మళ్ళీ దేవదత్త శాస్త్రి కాళ్ల మీద పడిపోతూ. నా 15 మంది శిష్యులలో నువ్వు ఈనాడు ఒకడిగా చేరిపోయావు. నాకు తెలిసినవన్నీ నీకు నేర్పుతానంటూ లేవదీశాడు దేవదత్త శాస్త్రి. మరి ఇతని మాట అని అడిగాడు. అతనికి చెప్పడం నా వల్ల కాదు, కానీ పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమని సామెత. అతనికి ఒక అడ్రస్ ఇస్తాను, వెళ్ళమను. అతని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు దేవదత్త శాస్త్రి. అందుకు చాలా సంతోషించాడు విజయ్. నేను దేవదత్త శాస్త్రి గారి దగ్గరుంటాను. నా నివాస స్థలం నీదిగా చేసుకో. నువ్వు ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి కలుసుకుని అన్నీ సెటిల్ చేసుకునే వరకు పెద్ద పెద్ద స్థలాల్లో నువ్వు ఉండలేవు. నీ దగ్గర డబ్బేది అని అడిగాడు గిరిప్రసాద్. ఆ మాటకు తల పంకించాడు విజయ్. అంతకంటే తనకి దారి లేదు. తనిక్కడ ఏదో సాధించాలి, సాధించే వరకు కదలకూడదనుకున్నాడు దృఢ నిశ్చయానికి వస్తూ. గిరిప్రసాద్ దేవదత్త శర్మ ఇంటికి వెళ్ళాడు. విజయ్ని కూడా త్వరగా గురువుని కలుసుకుని ఒక దారి ఏర్పరచుకోమని గట్టిగా హెచ్చరించి మరీ వెళ్ళాడు. తన చేతిలో పైస లేదు. ఈ వాచి అమ్మేస్తే గానీ తనకేది జరుగుబాటవదు. టీకి మొహం వాచిపోయాడు ముందు అనుకున్నాడు విజయ్. అందుకు గిరిప్రసాద్ తగినవాడు. అతనికి చెబితే ఎక్కడో అక్కడ అమ్ముకొచ్చేవాడు. తనకి ఏదన్నా వస్తువు కొనడమే గాని అమ్మడం అనేది లేదింతవరకు. పైగా ప్రస్తుతం తనున్న పరిస్థితిలో ఆ వాచి తీసుకుపోయి అమ్మితే ఎవడో దొంగ బెదవ కింద భావిస్తారే గాని తనని సానుభూతిగా చూడరెవరు. గిరిప్రసాద్ వెళ్ళిపోయినందుకు చాలా చింతించాడు విజయ్. వెళ్ళిపోయినందుకు విచారించే కంటే అక్కడికే వెళ్ళడిగితే సరిపోతుందనుకుంటూ తనంతాను సమాధానపరుచుకున్నాడు. అలాగే వెళ్ళాడు కూడా. ఆయన కూర్చోమని సైగ చేశాడు విజయ్ని చూసి. అందర్నీ కూర్చోబెట్టుకుని ఏదో బోధిస్తున్నాడు దేవదత్త శాస్త్రి. ఈ తంత్రం అనేక విధాలు, ఇందులో 72 రకాలున్నాయని పెద్దలంటారు. జనార్ణవం, కులార్ణవం మొదలైనవెన్నో ఉన్నాయి. అన్ని తంత్రాలు నేర్చిన వానికి జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన, రససిద్ధి, పాదుకాసిద్ధి, పరకాయ ప్రవేశం, ఖేచరీ గమనం ఇవన్నీ కరతలామలకమవుతాయి. అనేక మంత్రాలు పఠించి తంత్రశాస్త్రంలో ఎవరైనా నిష్ణాతులు కావచ్చు. విజయ్ వింటున్నాడు. సిద్ధి, ఇష్టకామ్య సిద్ధి పొందడానికి జగద్గురు శంకరాచార్యుల వారే సౌందర్య లహరిలో అనేక మంత్రాలు, యంత్రపూర్వక సాధనాలు నిక్షిప్తం చేసి మనకి అందించారు. దానికి ఏ శ్లోకం పఠిస్తే, నియమనిష్టలతో ఏది జపిస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో చెప్పారు. కాళికను ప్రసన్నురాలిని చేసుకోదలిచిన వారు ఇతర దేవతలను కూడా ఉపాసించవచ్చు. మంత్రతంత్రాలకు సంతుష్టులై సాక్షాత్కరించి అభీష్ట సిద్ధి చేసే దేవతలు అనేక మంది ఉన్నారు. ప్రతి దేవతకు మంత్రం ఉంది. ప్రతి మంత్రం బీజాక్షర సంకల్పితం. మంత్రం గురుముఖంగా ఉపదేశం పొంది నిర్దిష్ట దినాల్లో జపించి సిద్ధి పొందవచ్చు అంటూ ఆగాడు దేవదత్త శాస్త్రి. ప్రతి మంత్రం ఓంతో ప్రారంభమై నమఃతో ముగుస్తుంది. ఓంకారమే ప్రణవం, అదే జగత్తుకు మూలం. ఈ విశ్వమంతటినీ పాలించేది ఆ ఓంకారమే అంటూ చెబుతున్నాడు. విజయ్ కళ్ళ ముందు గొప్ప వెలుగుతో ఓం ప్రత్యక్షమైంది. అంతకంటే 1000 నాదాలతో ఓంకారం ప్రతిధ్వనిస్తూ అతని చెవులకు సోకింది. ఆపాదమస్తకం పులకించిపోయాడు. ఒళ్లంతా ఏదో విద్యుత్ తరంగాలు ప్రవహించినట్లయింది. అతని తన్మయావస్థ గ్రహించాడు దేవదత్త శాస్త్రి. చూడు బాబు, ఇదిగో అడ్రస్. ఈ అడ్రస్ తీసుకుని నువ్వు టిబెట్ వెళ్ళి, ఇదిగో నేను ఇస్తున్న పరిచయలేఖ అంటూ అందించాడు కవర్లో పెట్టి విజయ్కి దేవదత్త శాస్త్రి. నిన్న మీరొక అడ్రస్ ఇచ్చారు కదూ? సందేహంగా అడిగాడు విజయ్. అవును ఇచ్చాను, కానీ అతను దేశాంతరం పోయాడట. 4-5 నెలల వరకు రాడట. అయినా ఇప్పుడు నేనిచ్చిన అడ్రస్కు పెడితే ఈయన నేర్పేవి, ఆయన నేర్పేవి కూడా ఆయనే చెప్పగలరు అన్నాడు దేవదత్త శాస్త్రి విజయ్ కేసి అభిమానంగా చూస్తూ.
ఒకసారి గిరిప్రసాద్ని బయటకు పంపిస్తారా అని అడిగాడు విజయ్. వెళ్ళొచ్చు అన్నాడు అతని కేసి తిరిగి. గిరిప్రసాద్ బయటకు వచ్చాడు. చూడు ఫ్రెండ్, నాకు ఈ వాచి అమ్మి పెట్టాలి. ఇది నీ వల్ల తప్ప మరెవరి వల్ల కాదు అన్నాడు విజయ్ వాచి తీసి అందిస్తూ. ఈ వాచి అమ్మితే ఎంతొస్తుందని నీ అంచనా? ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారు అని అడిగాడు గిరిప్రసాద్. ఈ సంభాషణంతా విన్న దేవదత్త శాస్త్రి, చూడు బాబు, దీనికి గిరిప్రసాద్ రానవసరం లేదు. అలా తూర్పుగా పోయి దక్షిణానికి తిరుగు. చక్కని మెయిన్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డులో 4వ మేడలో వాచి షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి తాంత్రికాచార్య పండిత దేవదత్త శాస్త్రి ఈ వాచీకి తగిన విలువ కట్టి డబ్బు ఇవ్వమన్నారని చెప్పు, ఇస్తాడు. ఆ డబ్బుతో నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా టిబెట్ వైపు పో. నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పాడు దేవదత్త శాస్త్రి. ఆయనకి నమస్కరించొచ్చేశాడు విజయ్. ఇప్పుడు విజయ్ మనసులో ఇతరుల నుదుటిరాత ఎలా ఉన్నది పరిశీలించడం కంటే ముందు తన నుదుటిరాత ఎలా ఉన్నది చూసుకోవాలన్న తపన ఎక్కువైంది. ఆ చెంబు మీద, ఆ రాగి రేకుల మీద ఉన్న భాష తను సంపూర్ణంగా నేర్చుకుని ఆ రాగిరేకుల మంత్రం తనే జపించి నారదుడు బ్రహ్మలోకం పోయి తండ్రిని నిలవేసి అడిగినట్టు తన శంకరుడిని బొందితో కైలాసం చేరి 4 అడిగేస్తే సరి అనుకున్నాడు హుషారుగా. అతను చెప్పినట్టే ఆ వాచీల షాపును తేలిగ్గానే కనుక్కున్నాడు విజయ్. అక్కడికి వెళ్ళి నిర్భయంగా దేవదత్త శాస్త్రి చెప్పమన్నదే చెప్పాడు. ఆ పేరు వింటూనే అతను కుర్చీలోంచి లేచి వాచి అందుకుని అన్నీ సరిగ్గానే ఉన్నాయని గ్రహించి డ్రాయర్ సొరుగులాగి 200 చేతిలో పెట్టాడు. పైన ₹1 అడిగి తీసుకున్నాడు విజయ్. అవి అందుకుని తిన్నగా టిబెట్ ప్రయాణమైనాడు. వెడుతూ 2 ఇన్లాండ్ కవర్లు కొని ఒకటి పశ్యంతికి, మరొకటి విశ్వప్రసాద్కి లెటర్స్ రాద్దామని జేబులో పెట్టుకున్నాడు విజయ్. అతను పోస్టాఫీస్ నుంచి ఇన్లాండ్ కవర్లు కొనుక్కొని వస్తుంటే ఎదురుగా బార్లో కూర్చొని డ్రింక్ సేవిస్తున్న విలియంని స్పష్టంగా చూశాడు. అప్పటికప్పుడు ఫోన్ అందుకున్నాడు. అబ్రహంకి డయల్ చేశాడు. డియర్ ఫ్రెండ్ అబ్రహం, పోస్టాఫీస్లో లెటర్స్ కొంటూ విజయ్గాడు కనిపించాడు. అతని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బెనారస్ వెళ్లే ప్రయత్నం చేయడానికి మన మీద పోలీసులు నిఘా వేశారుగా బెనారస్లో. అంచేత అతి పకడ్బందీగా చిన్న కారులో ఏ హోటల్లో ఎక్కడా దిగకుండా ఉండేలా చూసుకుంటూ వెళ్ళాలి. అందుకే ఆగిపోయాను. కాస్త సద్దుమణిగాకి వెడతానులే. విజయ్గాడు కనిపించాడంటే వాడు బతికి ఉన్నాడన్నమాట. ఏమైనా ఒక కన్ను అతని మీద వేసుంచు అన్నాడు అవతల నుంచి అబ్రహం. అతని నుంచి ఆ రాగి చెంబు విషయం తేల్చుకునేదాకా అతన్ని వదలను అంటూ భరోసా ఇచ్చాడు విలియం. అతన్ని కానీ అతను ఫోన్ చేయడాన్ని కానీ గమనించనే లేదు విజయ్. తన దారిన తను టిబెట్ వెళ్లాలన్న ఉత్సుకతతో ఉన్నాడు. తన సూట్ కేస్, రాగిరేకులు భద్రంగా ఇంటికి చేర్చుంటారు మిత్రులు అని అతను అనుకున్నాడు. సరే, చెంబు ఉజ్వల దగ్గర భద్రంగా ఉంటుంది. ఉజ్వల హైదరాబాద్ వెళ్ళిపోయినా తను బెనారస్లో విశ్వప్రసాద్ని కలుసుకుంటే ఆమె అడ్రస్ తెలియకపోదు. ఆమె దగ్గర ఉన్నవి భద్రంగా ఉంటాయని తనకి నమ్మకం ఉంది. తన దగ్గర ఏం లేవు, కట్టుగుడ్డలు తప్ప. ఇంకా తనకి బెంగేముంది? దొంగచాటుగా లాగారు గాని ఎదుట పడితే విలియం అబ్రహంలతో ముష్టిఘాతానికి దిగేవాడే తను అనుకున్నాడు విజయ్ మంటగా. కథ కొనసాగుతుంది.